కానీ చాలామంది చేస్తుంటారు అలాగా. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు నచ్చితే వచ్చి మీకు మీరు వాళ్ళ కోఆపరేట్ చేస్తూ ఇలాంటి సినిమా చేసినప్పుడు ఆ యంగ్ క్యారెక్టర్కి మీ అబ్బాయిని తీసుకోమని అడగడం కానీ అలాగే పెట్టనండి, అలాగే అడగను. వాళ్ళు అడగాలి పెట్టండి అని. నేను పాప ఇప్పుడు డైరెక్టర్ ఎవరినో ఒక అతను అనుకుంటాడు, నేను వచ్చి దూరి ఆ క్యారెక్టర్ మావాడికి అంటే అది పాప అతనికి అన్యాయం చేసినట్టు ఉంటుంది. ఆ ముందే వచ్చి అప్పుడు కాస్టింగ్ అవ్వలేదు అనుకోండి సపోజ్, అప్పుడు మేబీ సజెస్ట్ చేయొచ్చు. లేకపోతే ఆపోజిషన్లో నేను ఒకప్పుడు ఉంటే ఎవరో వచ్చి హీరో వచ్చి మార్చేసాడు నన్ను బయట చెప్పుకుంటాడు. ఎవరో మీ అంతటి మీరు ఎక్కడ మీ అబ్బాయి కోసం అడుగుతున్నట్టు కనిపించట్లేదు. తెలిసిన డైరెక్టర్ వాళ్ళకి తెలుసు కదా ఉన్నాడని, మనం పెద్ద అడగక్కర్లా. కొంచెం మా బాగా ఫ్రెండ్స్ ఉన్నా చూడే ఉన్నా డిఫరెంట్ రోల్స్ ఏ చేద్దాం అనుకుంటున్నాడు, విలన్ చేద్దాం అనుకుంటున్నాడు అంటే ఓకే అయితే అలా జరుగుతుంది. హీరోగా చేయాలి అనుకోవట్లేదు. అదే లేదండి, మీరు అదే లేదు, స్టిక్ అయ్యి ఉండలేదు కాబట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్ని వెర్స్టైల్ క్యారెక్టర్లని చేసుకుంటే. ఇప్పుడు హీరో చాలా కష్టం సార్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సోలో హీరో అవడం అనేది ఇప్పుడున్న లాస్ట్ 2 years నుంచి మారిపోయింది మొత్తం. ఓటీటీ అండ్ హ్యూజ్ బిగ్ మూవీస్. సో ఎవరైనా సరే సోలో హీరో ఒక 3-4 హీరోలు కాంబినేషన్లు అలా చేయడం తప్పించి, ఇప్పుడు మ్యాడ్ అనే సినిమా చూడండి, ఈ కైండ్ ఆఫ్ సినిమా ఉంటుంది తప్పించి సోలో హీరోలు చిన్న హీరోలకి వర్కౌట్ అవుతుంది. బిజినెస్ పరంగా కానీ థియేటర్కల్ కానీ పని అవ్వదు యాక్చువల్. ఇప్పుడు ఈ రియలైజేషన్ మీకుంది, మీరు ఎన్నో జర్నీ చేస్తున్నారు, అప్పటి నుంచి కూడా మీకు తెలిసింది. అప్పుడు కూడా మీరు చేసి ఫేస్ చేసి వచ్చి అదే రిలేషన్ మీ అబ్బాయి కూడా ఉందా? తను మొదటి నుంచి అదేం లేదు, ఓపెన్గా తను మంచి క్యారెక్టర్ నేను చేస్తాను అదే ఫస్ట్ నుంచి ఉంది తనకి. మరి ఎందుకని ఇంకెక్కువ రావట్లేదు? ఎక్కువ ఇంకా తను ఏదో మొన్న సినిమా ఆడలేదు, సరే ఆగుతారు కదా, కరెక్ట్గా ఆడడంతో సంబంధం లేదు కదా, ఆగుతారు కదా, ఏం చేయాలి ఏంటి మంచి స్క్రిప్ట్ వస్తా దాని గురించి తప్పించి ఇంకా ప్రతిదీ వచ్చిందల్లా చేసేయడం అయితే డెస్పిరేషన్ లేడు.